అందరూ రూమ్లో నుంచి సాయంత్రం 5 గంటలకు లేచి వచ్చి రేపు నిశ్చితార్థం పనులు మొదలు పెడతారు. వనజ వాళ్ళు సంజు వాళ్లకు సహాయంగా మనుషుల్ని పంపుతారు. సంజు వాళ్ళ ఇంటికి పని వాళ్ళు వెళ్ళి పనులన్నీ పూర్తి చేసేస్తారు. ఇల్లంతా అలంకరించి వెళ్ళిపోతారు. సంజు రూమ్ నుంచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చొని, సీత నాకొక కాఫీ అంటుంది. అది విన్న రాజేంద్ర, ఏ నాన్న కాఫీ అడుగుతున్నావు అంటాడు. తెలియదు రాజు, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే కాఫీ కావాలి స్ట్రాంగ్గా అంటుంది అంజు. సంజు ఆ మాట విన్న రాజేంద్ర గబగబా సంజు దగ్గరకు వచ్చి ముఖమంతా పట్టి చూసి, ఏమిరా ఫీవర్ ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు. అదేం లేదు రాజు, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అంటుంది. ఆ మాట విన్న రాజేంద్ర, సంజు భయపడ్డావా అని అడుగుతాడు. అదేం లేదు రాజు, ఎందుకు షాపింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి కొంచెం తలనొప్పిగా ఉంది అంతే, కొంచెం వేడివేడిగా కాఫీ తాగితే ఫ్రీగా అయిపోతాను కదా, అందుకే సీతని కాఫీ అడిగాను. సీత కొంచెం స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా అని గారాబంగా అడుగుతుంది. సంజు అది విన్న అంజు, ఏమిటి ఇంత పెద్ద అమ్మాయి అయినావు, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకోకుండా అమ్మను కాఫీ అడుగుతున్నావు, రేపు నీకు పెళ్లి చేసి పంపిస్తే నీకేమీ రాకపోతే అత్తింట్లో వాళ్ళు అమ్మ నాన్నలను తిడతారు తెలుసా అంటుంది అంజు. అప్పుడు చూద్దాంలే అంజు, అలా ఏమి నువ్వు బాధపడొద్దు, నేను కూడా మీతో పాటే మీ ఇంటికి వచ్చి ఉంటాను. ఎలాగో నేను ఆంటీకి నచ్చేసాను, ఆంటీ చాలా మంచిది కాబట్టి మనిద్దరం ఒకే ఇంట్లోనే ఉంటాము. బావగారికి నేను చెప్తాలే, బావగారు మా అంజు నన్ను చూడకుండా ఉండలేదు కాబట్టి నేను కూడా అంజుతో ఉంటాను, నాకు పర్మిషన్ ఇచ్చేయండి అని అడుగుతాను. అప్పుడు ఎలాగో నీకు వంట చేసుకోవాలి కదా, అప్పుడు నాకు కూడా నువ్వే వంట చేసేయి, కాఫీ కూడా నువ్వే ఇచ్చేయి, అప్పుడు ఎవరు నన్ను తిట్టరు కదా అని అల్లరిగా మాట్లాడుతుంది. అల్లరంతా విన్న
రాజేంద్ర అమ్మయ్య అమ్మయ్య సంజు బాగానే ఉంది. మళ్ళీ ఎక్కడ ఒక నెల ముందు అయిపోయింది అన్నట్లు అయిపోతుందేమో అని భయపడ్డాను అని మనసులో అనుకుంటాడు. ఈ మాటలన్నీ విన్న సావిత్రి గారు, మీ అక్క అయితే పెళ్లి చేసుకొని వాళ్ళ అత్తారింటికి వెళ్తుంది. నువ్వు మరి మీ అక్క వెనకాలే పోతే ఏమనాలి అని అడుగుతుంది. అక్కింటికి వెళ్ళిన చెల్లి అనాలి అని అల్లరిగా అంటుంది సంజు. అంతేగా రాజు అంటూ ఆ మాటలకు రాజేంద్ర ముసిముసిగా నవ్వుకుంటూ, అమ్మా నువ్వు ఉండు, మా నాన్నను ఇబ్బంది పెట్టకు నాన్న, నువ్వు కాఫీ తాగేసి రెస్ట్ తీసుకోరా అంటాడు. అలాగే రాజు అంటూ సంజు కాఫీ తాగుతుంది. సీత సంజు పక్కన కూర్చొని, సంజు ఏమైందిరా, నిన్నటి నుంచి డల్లుగా ఉన్నావు అని అడుగుతుంది. ఆ మాట విన్న సంజు కాఫీ తాగడంతో టక్కున పొరపోయింది. రాజేంద్ర, సీత ఒకేసారి రియాక్ట్ అయ్యి ఇద్దరు సంజు తల పైన తడతారు. సంజు వెంటనే తేరుకొని, ఏంటి సీత అంత మాట అనేసావు అంటుంది. సంజు, లేదురా, నువ్వు నిన్నటి నుంచి డల్లుగా ఉన్నావు, డల్లుగా ఉండడం చూస్తున్నాను. ఏమైంది చెప్పు సంజు, మా అమ్మ కదా అంటుంది. సీత, రాజేంద్ర కూడా, చెప్పు నాన్న, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఈరోజు చిటికీలో తీర్చేస్తాడు, చెప్పు నాన్న అని అడుగుతాడు. ఆ మాటలకు సంజు, రాజు ఏంది నువ్వు కూడా సీత కంటే పిచ్చి పట్టింది, నువ్వు కూడానా, నిన్నటి నుంచి నేను డల్లుగా ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా రాజు, అయినా నేను డల్లుగా ఉంటే రూమ్లో నుంచి బయటకు వస్తానా, అదేం లేదు రాజు. సీత, నువ్వు వెళ్ళి నైట్కి చపాతీ చేసి పన్నీర్ కర్రీ చెయ్యి, మనందరం వేడివేడిగా తింటాం. నువ్వు ఇక్కడ ఉండి నువ్వు భయపడేది కాకుండా నా రాజుని కూడా భయపెట్టకు అంటుంది సంజు. సంజు చెప్పేది నిజమేనేమో అని ఇద్దరు గమ్ముని ఉండిపోతారు. వెంటనే సావిత్రి గారు వచ్చి, ఫస్ట్ అంజుకి కాదురా పెళ్లి చేయాల్సింది, దీనికి పెళ్లి చేసి తరిమేయండి, అప్పుడైతే మనందరం ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది సావిత్రి గారు. దానికి సంజు,
నన్ను కాదు, ఇంట్లో నుంచి పంపించేయాల్సిందే. ఫస్ట్ నిన్ను పంపించేస్తేనే నేను ప్రశాంతంగా ఉంటా అంటూ, చూడు రాజు, సావిత్రిని తీసుకెళ్ళి ఎక్కడైనా వృద్ధాశ్రమంలో వదిలేయి. నా పెళ్ళి తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంటికి తెచ్చుకో అంటుంది. ఏమి? ఆ మాటకు సావిత్రి గారు, అంటే నువ్వు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేస్తావా? ఈ ఇల్లు నా మొగుడు కట్టింది. దీంట్లో మీ నాన్నకి ఏ హక్కు లేదు. నేను తలుచుకుంటే నిన్ను ఫస్ట్ బయటికి గెంటేసేయగలను. సావిత్రి గారు గంభీరంగా అంటుంది. ఆ మాట విన్న సంజు పక్కపక్క నవ్వుతూ, అయ్యో సావిత్రి, నీకింకా రూల్స్ తెలీదా? తాత ఆస్తిలో మనవాళ్ళకి మనవరాళ్ళకి హక్కు ఉంటుంది తెలుసా? ఇప్పుడు నేను మనవరాలు, నీకంటే నాకే ఎక్కువ హక్కు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకొక పక్క శరత్ వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని రేపు నిశ్చితార్థానికి ఏమేమి తేవాలో అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. రాత్రి అవ్వడంతో శరత్ వాళ్ళు వచ్చి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. గిరిధర్ మాట్లాడుతూ, బావా, అజయ్కి పెళ్ళి అయిపోతానే సంజయ్కి కీర్తికి కూడా మంచి ముహూర్తం చూసి పెళ్ళి చేసేద్దామా అంటాడు. ఆ మాట విన్న సంజయ్, మామయ్య, మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, నాకు కీర్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. అయినా కీర్తికి బయట సంబంధం చూడు, ఎంత కట్నం కావాలంటే అంత కట్నం ఇచ్చి పెళ్ళి చేస్తాం. అంతేగాని నేను కీర్తిని పెళ్ళి చేసుకోను అని ఖచ్చితంగా అంటాడు సంజయ్. ఆ మాటలు విన్న కీర్తి, ఏం బావా, ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టమని నీ చుట్టూ తిరుగుతున్నాను. నాకు నువ్వు తప్ప ఇంకొక ప్రపంచం లేదు. అలాంటి నన్ను కాదని వేరే అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకుంటావు బావా అని అడుగుతుంది కీర్తి. ఆ మాట విన్న సంజయ్, చూడు కీర్తి, నేను ఎవరిని పెళ్ళి చేసుకోవాలో అది పూర్తిగా నా నిర్ణయం. నాకు ఇష్టం లేని పెళ్ళి మా అమ్మ నాన్న కూడా చేయరు అంటూ సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అది చూసిన శారద, ఏమండి మీరు గమ్మునే ఉండరా? వాడు ఎన్నిసార్లు చెప్పాడు వాడికి పెళ్ళంటే ఇష్టం లేదు అని. ఇంకెప్పుడు ఈ టాపిక్ తీయకండి. అయినా కీర్తి ప్రేమ అనేది ఒకవైపు ఉంటే చాలదమ్మా. నిన్ను సంజయ్ కూడా ఇష్టపడాలి. అలాంటి టాపిక్ తీసి సంజయ్ నీకు ఎప్పుడు బాధ పెట్టకండి. అజయ్ వెళ్ళి సంజయ్ని తీసుకురాపో. వాడు రాకపోతే నేను వస్తానని చెప్పు అంటుంది శారద. అలాగే అత్తయ్య అంటూ అజయ్ సంజయ్ గదికి వెళ్తాడు. అక్కడ సంజయ్ బాల్కనీలో నిల్చుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సంజయ్ సంజయ్ అని పిలుస్తున్న సంజయ్ ఏమీ పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అజయ్ దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, ఏమి ఆలోచిస్తున్నావు సంజయ్ అని అడుగుతాడు. అదేం లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను అంటాడు సంజయ్. ఆ మాటకు అజయ్, మరి నేను అన్నిసార్లు పిలిస్తే ఎందుకు పలకలేదు సంజయ్ అంటాడు. అది ఏమీ లేదు అన్నయ్య, చెప్పు అంటాడు. సరేరా, నిన్ను అత్తయ్య పిలుస్తుంది. నువ్వంట రాకపోతే ఇక్కడికి అత్తయ్య వస్తుంది అంటాడు అజయ్. అలాగే అన్నయ్య, వెళ్దాం పద, అత్తయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టేది అని సంజయ్ అజయ్ చెప్పి ఇద్దరు బయలుదేరుతారు. అందరూ భోజనాలు చేసిన తరువాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ సంజు వాళ్ళు కూడా అందరూ తినేసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. కానీ సంజు మాత్రం నిద్రపోకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయాన్నే అందరూ నిశ్చితార్థానికి పనులు మొదలు పెడతారు. సంజయ్ మాత్రం, అమ్మ మీరు తయారయ్యి వెళ్ళండి, నేను నిశ్చితార్థం టయానికి ఒక అరగంట ముందు వస్తాను అని చెప్పి కాలేజీకి వెళ్ళిపోతాడు. అజయ్ మాత్రం అంజుని ఎప్పుడెప్పుడు చూడాలి అని తనకులాడుతాడు ఉంటాడు. అంజుకి మెసేజ్ చేసి, అంజు రెడీ అయ్యావా అని అడుగుతాడు. అంజు రెడీ అయ్యానని రిప్లై ఇస్తుంది. అది చూసిన అజయ్, ఫోటో పెట్టు అంజు, ఒకసారి ఎలా ఉన్నావో చూడాలి అని అడుగుతాడు. అంజు, అమ్మకి నాన్నకి తెలిస్తే
నన్ను చంపేస్తారు, నేను పెట్టను బాబు ఫోటోలు అంటుంది. ఒక్కసారి పెట్టు అంజు, నిన్ను ఫస్ట్ నేనే చూడాలి నిశ్చితార్థం శారీలో అంటాడు అజయ్. అలాగా, అయితే వీడియో కాల్ చేయి అంటుంది సంజు. అలాగే అని అజయ్ వీడియో కాల్ చేస్తాడు. అంతే, అవతల కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తిని చూసి అజయ్ ఆనందం అంతా ఆవిరి అయిపోయింది. అసలు అక్కడ వీడియో కాల్లో అజయ్ ఏమి చూశాడు? సంజుని ఎవరు వేధించేది? రాజేంద్రకి తెలుస్తుందా? అందరూ కథ బాగా చదువుతున్నందుకు కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. కామెంట్లో కథ ఎలా ఉందో చెప్పండి.